వాజ్పేయి ఒక శకం ఒక స్ఫూర్తి. భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయన నిష్కలంకమైన రాజకీయ విలువలను, అన్ని వర్గాల మన్నన పొందిన సమున్నత వ్యక్తిత్వాన్ని స్మరించుకోవడం సముచితం. అజాతశత్రువుగా, నిర్వివాదాంశ నేతగా కీర్తించబడ్డ వాజ్పేయి స్ఫూర్తి ప్రస్తుత రాజకీయాలకు అన్ని విధాల ఆదర్శం, అనుసరణీయం. మూలాలు, నిబద్ధత. వాజ్పేయి ప్రజా ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. ఆయన విద్యార్థి దశలోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పాత్రికేయుడిగా పనిచేస్తూ భారతీయ జనసంఘ్, ఆ తరువాత బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఎదిగారు. సిద్ధాంతం పట్ల రాజీ పడకుండా ప్రయాణించారు. ప్రజా జీవితంలో సామాన్య మూలాల నుండి వచ్చినందుకు సామాన్యుడి కష్టాలను అర్థం చేసుకునే నాయకుడిగా పేరు పొందారు. ప్రాంతీయ అనుసంధానం. వాజ్పేయి గారు దేశవ్యాప్త అనుసంధానం కోసం కృషి చేశారు. ఆయన చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి స్వర్ణ చతుర్భుజి. ఇది దేశంలోని 4 మెట్రో నగరాలను కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాజ్పేయి గారి ఆశయం దేశ ప్రగతి. అనవరతం దానికోసమే ఆయన కృషి చేశారు. సంకీర్ణ ధర్మం. వాజ్పేయి గారు అనేక విభిన్న ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్డీఏను అత్యంత విజయవంతమైన సంకీర్ణ ప్రభుత్వంగా నడిపారు. తమ భాగస్వాములకు పూర్తి గౌరవం ఇవ్వడమే కాదు, వారి ప్రాంతీయ ఆకాంక్షలకు విలువనిచ్చేవారు. కేంద్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ మిత్రపక్షాల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడిపారు. పార్లమెంటరీ నైపుణ్యం. వాజ్పేయి గారు పార్లమెంటరీ సాంప్రదాయాలను గౌరవిస్తూనే సభలో తన వాదనలను బలంగా వినిపించేవారు. వాజ్పేయి అద్భుతమైన వక్త, కవి. ఆయన ప్రసంగాల్లో విమర్శల కంటే హాస్యం, తాత్వికత ఉండేవి. ముఖ్యంగా చర్చకు ఆయన అత్యధిక విలువనిచ్చేవారు. అంశాల వారీగా సమన్వయంతో కూడిన వాదనను వినిపించడం ఆయన శైలి. రాజీనామాకు ముందు ఆయన చేసిన పార్లమెంటు ప్రసంగం దేశ రాజకీయాల్లో ఒక మైలురాయి. రాజీనామాకు ముందు ఆయన చేసిన పార్లమెంటు ప్రసంగం దేశ రాజకీయాల్లో ఒక మైలురాయి. సంస్థాగత నిర్మాణం. వాజ్పేయి ఏ పదవులు చేపట్టినా సంస్థాగత నిర్మాణానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయ జనసంఘ్, ఆ తరువాత బీజేపీ స్థాపన, దాని సిద్ధాంతాలను సామాన్యుల్లోకి తీసుకెళ్లడంలో వాజ్పేయి పాత్ర వెలకట్టలేనిది. ఆయన తమ పార్టీ సంస్థాగత నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేశారు. అభివృద్ధిపై దృష్టి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, దేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడం లక్ష్యంగా ఆయన పనిచేశారు. పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి భారత్ అణుశక్తిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. ఇది దేశ రక్షణ, అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానాన్ని బలోపేతం చేసింది. ఆయన ఎప్పుడూ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేవారు. స్ఫూర్తిదాయక ప్రస్థానం. అటల్జీ వ్యక్తిత్వం, స్థితప్రజ్ఞత ఈనాటి యువ నాయకులకు స్ఫూర్తిదాయక నిఘంటువు లాంటిది. వాజ్పేయి గారి మార్గాన్ని అనుసరిస్తూ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వారిలో తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకరు. వాజ్పేయి గారిలాగే వివాదరహితుడిగా ఇతర పార్టీల నేతలను సైతం కలుపుకుపోతూ సమష్టి కృషికి ప్రాధాన్యతనిచ్చే వ్యవహార శైలి ఆయనను ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెడుతోంది. వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రతిష్టను పెంచే దిశగా ఇలాంటి నేతలు ముందుకు సాగాలని ఆశిద్దాం.